అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న కామెంట్స్కి ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు చక్కటి సమాధానాన్ని మీ ప్రార్థనలకు ప్రభు దయచేయుదురుగాక. ఆమేన్. అలాగే క్రైస్తవుల యొక్క క్షేమం కోసం, ఐక్యత కోసం మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం ఉంచుకోండి. దేవుడు బలమైన సువార్త మన ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశం అంతా ప్రభు రగిలించుదురుగాక. ఆమేన్. ఈరోజు మనం ప్రపంచాన్ని మన కళ్ళతో చూస్తున్నాం. నిజమే, ఇవాళ చాలామంది జీవితాలు పాపముతో నింపబడడం గల కారణం ఏంటి తెలుసా? మన హృదయం పాడవడం గల కారణం ఏంటి తెలుసా? మన కళ్ళు దేన్నైతే చూస్తున్నాయో అది మన జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. ఈరోజు పిల్లలు కూడా అంతే, చూసిన దాన్ని కావాలని కోరుకుంటూ ఉంటారు. సంసోన్ కూడా అంతే, తెమ్మాతనకు పోయి తను చూసిన అమ్మాయిని తనకు కావాలని కోరుకున్నాడు, ఒక అన్యురాల్ని కోరుకున్నాడు. బహుశా తన జీవితం పతనం అవడానికి గల కారణం తన చూచిన పరిస్థితులు మంచి కాకపోవడం వల్ల. ఈరోజు నేను అంటాను, మన జీవితాలు చెడిపోవడానికి, బహుశా మన ప్రార్థనలకి జవాబు రాకపోవడం గల కారణం అంతా ఒకటే, మనం చూసేది మంచివి కాదేమో. ఏంటన్నా అట్లా అన్నారంటే నిజమే. క్రైస్తవులు సినిమాలు చూసేవారు ఉన్నారు, క్రైస్తవ్యంలో సీరియల్ పిచ్చోళ్ళు ఉన్నారు, క్రైస్తవంలో ఇన్స్టాగ్రామ్ పదే చూసేవారు ఉన్నారు, క్రైస్తవ్యంలో యూట్యూబ్లో సినిమాలు, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసేవాళ్ళు ఉన్నారు, లేకపోతే రకరకాల డ్యాన్సులు చేసేవాళ్ళు ఉన్నారు, లేకపోతే లోకల్ నుండి చెడు పోర్నోగ్రఫీ, అశ్లీల చిత్రాలు చూసేవారు ఉన్నారు. వీళ్ళందరి జీవితాలు పాడవడం గల కారణం ఏంటంటే వారు చూసింది వారి బ్రతుకుల్ని ప్రభావితం చేసింది. ఇలాగ ఒకవేళ మన హృదయంలో పాపం నిండిపోతే నాకు తెలిసి మన ప్రార్థనలకి జవాబు రాదేమో. ఈరోజు నేను అంటాను, మీరు చేసే ప్రార్థనలకి జవాబు రావాలంటే మన కళ్ళు పవిత్రంగా ఉండాలి. దేవుని వాక్యం ఇట్లా సెలవిస్తున్నారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ మాట చదవగలిగితే, దేహమునకు దీపము కన్నే గనక నీ కన్నును తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. మన దేహము వెలుగుమయమై ఉండాలి అంటే మన కళ్ళు చాలా తేటగా ఉండాలి. నేను అంటాను, మన కళ్ళు ప్రభువుని వెతికే కళ్ళై ఉండాలి. మన కనుదృష్టి దేవుని వాక్యాన్ని చదివే కళ్ళై ఉండాలి. మన కళ్ళు దేవుని ఆరాధన వెతికే కళ్ళై ఉండాలి. ఇంకో మాట చెప్తాను, మన కళ్ళు కన్నీరు కార్చే అనుభవాలతో కలిగి ఉండాలి. లోకాన్ని పదే చూడాలనిపిస్తుంది కదా, అలా ఉంటే నేను అంటాను, మన దేహం అంత అపవిత్రమైపోద్ది. మనం ఏదైతే చూస్తామో అదే కదా మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ 2 చేతులు జోడించి చెప్తున్నాను, యవనస్తులు కూడా ఈరోజు మీరు చూస్తున్న చూపు మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రియ కుటుంబాలు, మీకు ఎన్నో కష్టాలు ఉన్నాయి కదా, కానీ మనం ఎందుకు ఇంకా ఆ పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం? ఎందుకు ఇంకా దాన్ని చూడడానికి ఇష్టపడుతున్నాం? దాన్ని విడిచిపెట్టి మీరు ప్రార్థన చేయండి. నీతిమంతులు ప్రార్థన బహుబలమైనదని దేవుని లేఖనాలు సెలవిచ్చినట్లు నువ్వు నీతిమంతుడుగా ఉండి, మన దేహం అంతా వెలుగుమయమై ఉండి, మన కళ్ళు తేటగా ఉండి మనం ప్రార్థన చేస్తే దేవుడు 100% అద్భుతమైన కార్యాలు మన బ్రతుకులో ప్రభు జరిగించబోతున్నారు. సంసోల్లాగా మనం చెడును చూడొద్దయ్యా, లేకపోతే లోతు భార్యలాగా వెనక్కి తిరిగి చూడొద్దయ్యా. మన కళ్ళు ఎప్పుడు దేవుని వైపే చూచే కళ్ళై ఉండాలి. పవిత్రంగా ఉందాం, విజయాలు సాధిద్దాం. గాడ్ బ్లెస్ యు. క్రైస్తవ